మెదక్ జిల్లా నర్సాపూర్లో మెగా జాబ్ మేళా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి రాజిరెడ్డి ఆధ్వర్యంలో 60కి పైగా కంపెనీల ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. గ్రామాల్లోని నిరుద్యోగ యువత, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా మెగా జాబ్ మేళా నిర్వహించామని రాజిరెడ్డి తెలిపారు. గతంలో యువత హైదరాబాద్లో జరిగిన ఇంటర్వ్యూలకు వెళ్లి ఫెయిల్ అయిన విషయం గమనించి ఈ కార్యక్రమం చేపట్టినట్లుగా వెల్లడించారు. ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన నిరుద్యోగ యువత భారీగా ఈ జాబ్ మేళాలో పాల్గొన్నారని అన్నారు. 60కి పైగా ప్రైవేట్ కంపెనీల్లో 6,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, ఎంతో మందికి ఉద్యోగాలు లభిస్తాయని ఆశిస్తున్నట్లుగా తెలిపారు. కంపెనీని సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ ని హైర్ ఒకటి తర్వాత ఆఫర్ లెటర్ ఇవ్వడం జరుగుతుంది. దయచేసి ఇంటర్వ్యూ ఇవ్వగానే ఎవరు కూడా వెళ్ళొద్దండి. మీకు ఆఫర్ లెటర్ కూడా ఈ రోజే ఇవ్వడం. మొట్టమొదటిసారిగా పెద్ద ఎత్తున ఒక 60 పైచిలకు ప్రముఖ కంపెనీలతోని మరి ఇక్కడి నిరుద్యోగ యువతకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించనే లక్ష్యంతో ఈరోజు జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి గ్రామీణ ప్రాంతాల్లో తిరగడం, చాలామంది నిరుద్యోగ యువత చదువుకొని మరి ఏ కారణంతోనైతే మేము 1-2 అటెంప్ట్స్ చేసి మరి ఇంటర్వ్యూస్ ఫేస్ చేయకపోవడం గమనించాను. మరి ఎందుకు ఈ విధంగా నిరుద్యోగ యువత మరి గ్రామాల్లోనే ఉండి ఉద్యోగాలు లేక ఉండిపోతుందనే ఆలోచనతో వీళ్ళందరికీ కూడా మళ్ళీ కొన్ని ఆశలు రేకెత్తించే కార్యక్రమం ఈ జాబ్ మేళా ద్వారా చేయడం జరిగింది. ఇది ఒక నిరంతర ప్రక్రియలాగా చేపట్టాలనే ఆలోచనతో ఉన్నాను. ఎందుకంటే చాలామంది హైదరాబాద్లో వివిధ కంపెనీల్లో ఇంటర్వ్యూస్ పోయినప్పుడు, ఆయా ఆఫీసులో పోయినప్పుడు కొంచెము ఆత్మన్యూనతా భావంతో కూడా చాలామంది అటెండ్ చేయడానికి ఎన్నికవుతారు. కానీ అదే మన ప్రాంతంలో, మన ప్రదేశంలో, మన పరిస్థితుల మధ్యలో ఇంటర్వ్యూస్ చేపట్టడం వల్ల కొంచెం వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగి మళ్ళీ ఆ ప్రయత్నాలు చేసే కార్యక్రమం చేస్తారు. సో ఒక కాన్ఫిడెన్స్ బిల్డింగ్ చేసి వాళ్లకు అటెంప్ట్స్ చేసే ప్రక్రియను మెరుగుపరిచినప్పుడు చాలామంది నిరుద్యోగ యువతకు అవకాశాలు లభించే అవకాశం ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని చాలా ఆలోచన చేసి, చాలామందితో సంప్రదించి, చాలామంది సహకారం తీసుకొని ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మనం జాబ్ మేళా నిర్వహించాం. మేము ఆశించిన దానికంటే కూడా ఎక్కువ ప్రచారం జరిగింది. ఎక్కువ మంది నర్సాపూర్ నియోజకవర్గమే కాకుండా మిగతా ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి మిగతా నియోజకవర్గాలు, కొంతమంది అయితే జిల్లాను దాటి కూడా మరి రావడం జరిగింది. కాబట్టి విశేష స్పందన ఉన్నది. చాలామంది దీనివల్ల ఈ అవకాశాన్ని వినియోగించుకొని మరి వాళ్ళు ఉద్యోగాలు పొందుతారని ఆశిస్తూ ఇది తిరిగి కూడా మళ్ళీ నిరంతర ప్రక్రియలాగా కొనసాగించాలనేది నా అభిమతం.